గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. కేజ్రీవాల్ అరెస్ట్ ఎదురిస్తే ఖైదులోకే, సామాన్యుడికి సంఖ్యలు. స్వతంత్ర భారత చరిత్రలో పదవిలో ఉండి సీఎం అరెస్టు కావడం ఇదే మొదటిసారి. మద్యం పాలసీ కేసులో ఈడీ చీకటి చర్య. దేశ రాజధానిలో గురువారం రోజంతా హైడ్రామా. కేజ్రీకి ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు. సరిగ్గా ఆ సమయం కోసమే వేచి చూసిన ఈడీ బృందం వెంటనే కేజ్రీ నివాసానికి 12 మంది అధికారులు సోదాల కోసం మాత్రమే వచ్చామంటూ సెర్చ్ వారెంట్. తర్వాత సీఎం ఫోన్ స్వాధీనం, బంధువులవి కూడా. 2 గంటల విచారణ, అరెస్ట్ చేసినట్లు ప్రకటన. సుప్రీంకోర్టుకు వెళ్లే సమయం ఇవ్వకుండా పక్కా వ్యూహం. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ ప్రతీకార దాడి అంటూ నిరాధార ఆరోపణలతో టార్గెట్. బీజేపీ చేతిలో సాధనాలుగా ఈడీ, సీబీఐ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహరిస్తున్నాయంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ అరెస్టు, పదవిలో ఉండి అరెస్ట్ అయిన మొట్టమొదటి సీఎం ఆయన. ఒక్క బీజేపీ నేతనే అరెస్ట్ చేశారంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్నిస్తున్నారు. ఈడీ, సీబీఐలే బీజేపీ అస్త్రాలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆప్ నిర్వీర్యమే లక్ష్యమా? లోక్సభ ఎన్నికల్లో 6 రాష్ట్రాల్లో ఆప్ పోటీ. సరిగ్గా ఎన్నికల వేళ అరెస్టు వెనక వ్యూహం ఏంటి? ఆప్ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నమా? అడవుల్ని కాపాడిన దార్శనికుడు కేసీఆర్. రాష్ట్రంలో 80% గ్రీన్ కవర్ పెంచారు. నాడు ప్రతి పల్లె పచ్చదనంతో మురిసే, ప్రతి పట్టణంలోనూ హరిత శోభ. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. నా ఫోన్ ఎందుకు సీజ్ చేశారు? వారెంట్ లేకుండా సీజ్ ఏమిటి? ఎన్ని కేసులు పెట్టినా భయపడం. సోషల్ మీడియా పోస్టుకు కట్టుబడ్డా. కాంగ్రెస్ అభ్యర్థి కూడా చిత్రపూరి సొసైటీ అవినీతిపై ఆరోపణలు చేశారు. ప్రభుత్వం విచారణ జరిపించాలి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఇంటికొచ్చి కొడతా అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ నేత క్రిషాంక్కు వార్నింగ్. సోషల్ మీడియాలో వైరల్ అయిన కాంగ్రెస్ నేత ధమ్కి. ఇది ఏం ప్రజాస్వామ్యం అంటూ అందరూ కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేలవాలిన ఆశలు. ఎకరానికి 15,000 రాళ్లవాన నష్టానికి పరిహారం అందజేస్తాం. రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ. నీళ్ళు ఇస్తామంటేనే పంటలేసిండ్రు. రైతుల్ని నట్టేట ముంచుతున్న సర్కార్. ఇచ్చిన మాట తప్పిన రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట మండలం దుబ్బతండాలో ఎండిన వరి పొలాల్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కౌలు రైతు ఆత్మహత్య. దిగుబడి రాక అప్పులు తీర్చలేక ఉరివేసుకుని బలవన్మరణం. హన్మకొండ జిల్లా ఐనవోల్లో విషాదం. రైతుకు తప్పని పాట్లు. మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లి శివార్లోని బొత్తల తండలు నాణ్యమైన కరెంటు సరఫరా లేక మోటార్లు కాలిపోతున్నాయి. వాటిని రిపేర్ చేయడం కోసం రైతులు తీసుకెళ్తున్నారు. పంటలకు నీళ్లు కష్టమే, తాగునీటి కోసమే తనలాడుతున్నాం. కర్ణాటక నుంచి నీళ్లు అడిగే పరిస్థితి లేదు. ఎంఐఎంతో స్నేహం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదు. మంత్రి పొంగులేటి చిట్చాట్. కాంగ్రెస్, బీజేపీకి బీఆర్ఎస్ఏ దిక్కు. సొంత అభ్యర్థులను నిలబెట్టుకోలేని దైన్యం. కొత్తగా చేరిన వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం. ఆ 2 పార్టీల జాబితాలే ఇందుకు నిదర్శనం. కార్పొరేషన్ పదవులు తోచ్. కోడ్ రోజు హడావిడిగా పేర్లు లీక్. ఒక్కరికి ఆర్డర్ కాపీ ఇవ్వని ప్రభుత్వం. ఎన్నికల్లో పని చేయించుకునే ఎత్తుగడ. 3 నెలల తర్వాత సగం మందికి మొండి చేయి. కులగణన దివ్య ఔషధమేం కాదు. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ సంచలన వ్యాఖ్యలు. విద్యుత్ కొనుగోలుపై సర్కారు మౌనం. ఎన్టీపీసీతో గడువు ముగిసిన స్పందన నిల్. మామూళ్లు ఇవ్వలేదని దౌర్జన్యం. కేసముద్రం సెంటర్లో బట్టలు ఉడదీసి దాడి. ఇసుక లారీ డ్రైవర్పై 2 కానిస్టేబుళ్ల అరాచకం. తెలంగాణ టుడే. సుప్రీంకోర్టు ర్యాప్స్ తమిళనాడు గవర్నర్ ఫర్ మిస్కండక్ట్ అని ఒక వార్త చూస్తున్నాం. గివ్స్ హిమ్ 24 hours టు డిసైడ్ ఆన్ ఎక్స్ మినిస్టర్స్ రిమండేషన్ వార్త చూస్తున్నాం. ఈసీ పబ్లిషెస్ ఫ్రెష్ డాటా ఆన్ పోల్ బాండ్స్ విత్ యూనిక్ నెంబర్స్. కేజ్రీవాల్ అరెస్టెడ్, ఫస్ట్ సిట్టింగ్ సీఎం టు ఎవర్ ఫేస్ సచ్ యాక్షన్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ